ఇవాళ ఇలాగ నేను మన వెజిటేబుల్ మార్కెట్కి వచ్చాను ఫ్రెండ్స్. ఇలాగా వీక్లీ వన్స్ ఇలాగ వెజిటేబుల్ మార్కెట్కి ఇలా వస్తుంటాను నేను. అయితే ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అంటే మన అన్ని రకాలైన కూరగాయలు మనకి ఇక్కడ ఏంటంటే చవక కానీ అంటే ఫ్రెష్గా దొరుకుతుంటాయి. అయితే వీక్లీ ఇలా ఇలా వచ్చి ఇక్కడ కూరగాయలు అంటే ఏ కూరగాయలు ఉన్నాయి మొత్తం అన్ని రకాలు అంటే అర కేజీ హాఫ్ కేజీ అనమాట. హాఫ్ కేజీ సరిపోయిన మనం తీసుకుంటూ ఉంటాను. అయితే ఈ బజార్ మీకు చూపిస్తాను. అది మీరు లోపలికి వెళ్ళిన ఏ బజార్లో ఏటేటి ఉన్నాయి, ఏ రకాల కూరగాయలు ఉన్నాయి మొత్తం అన్ని చూపిస్తాను. మీరు చూడండి ఫ్రెండ్స్. అయితే మీరు చూడండి ఫ్రెండ్స్. అయితే ఇదంతా బజార్ అన్నమాట, రైతు బజార్. దాని జనం ఎలాగొస్తుంది, అందరూ అన్ని రకాలైన కూరగాయలు అవి దొరికితే అక్కడ తీసుకొని వెళ్తుంటారు. మార్నింగ్ ఎర్లీగా వస్తాయి ఫ్రెండ్స్. అన్నీ ఏంటంటే ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట ఎర్లీగా. లేట్ అయితే మాత్రం దొరకవు, అసలు కూరగాయలు అసలు ఏమి ఉండవు, అన్నీ అయిపోతాయి. చూడండి ఫ్రెండ్ అందరు. ఇప్పుడు వెళ్ళింది ఏంటంటే దేనికి వెళ్తానంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళి ఏంటంటే మొత్తం ఉల్లిపాయలు ఇలాంటివన్నీ ఏ కూరగాయలు ఉన్నాయో మొత్తం అన్నీ తీసుకుంటాను. కేజీలు హాఫ్ కేజీలు ఎంతకాలం మనకు సరిపోయిన వీక్లీకి సరిపోయిన కూరగాయలు నేను తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళి అవి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఈ లైన్ మొత్తం ఏంటంటే ఉల్లిపాయలు, టమాటాలు, దుంపలు ఉంటాయి. నేను మొత్తం ఈ లైన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఆకుకూరలు, నిమ్మకాయలు, కరివేపాకు, ఇటు సైడ్ అన్నీ అన్నమాట టమాటాలు, ఉల్లిపాయలు అవి పెడతారు. ఇవన్నీ అంత బిజీ అన్నమాట. మార్నింగ్ లైఫ్ అంతా బిజీ. ఎంత జనం రద్దీ. మనకి అంటే అప్పుడు మనకి ఏ కూరగాయలు కావాలో మొత్తం అంతా ఎత్తుకోవడమే. అంటే ఒక్కొక్క లైన్లోనే ఒక్కొక్క రోలో పెడుతుంటారు వీళ్ళు. వంకాయలు, బెండకాయలు, చూడండి ఎంత అందరూ జనాలు తీసుకుంటుండే. ఇవి వంకాయలు బిజీ. ఇదే పచ్చిమిరకాయలు, ఇదే పచ్చిమిరకాయలు, క్యారెట్, అంత బిజీ. టమాటా బిజీ. ఇవన్నీ ఆకుకూరలు అన్నమాట. తరబూజలు, బెండకాయ, అటు సైడ్ అవి అదే తీసుకోండి ఫ్రెండ్స్. అయితే మొత్తం వెజిటేబుల్ ఏటేటి కావాలి మొత్తం అన్నీ తీసుకున్నాను. అయితే ఇక చూడండి బ్యాగులు ఫ్రెండ్స్. చూస్తున్నారు ఎదురు కానీ క్రిస్మస్ ట్రీ అనమాట ఇది. అంటే రైతు బజార్కి వచ్చాం కదా సార్. ఈ పక్కనే అన్నమాట ఫ్లవర్ గార్డెన్ ఉంది, అంటే ప్లాంట్స్ గార్డెన్ అనమాట ఇది. ఇవన్నీ ఏంటంటే ఆక్సిజన్ ప్లాంట్స్ ఫ్రెండ్స్. ఇవి ఆక్సిజన్ ఇంటి ఎదురుగా అయితే పెట్టుకుంటే ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవన్నీ. ఇది చూడండి వెరైటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మొక్క ఇది ఒకటి. చిన్న బౌన్సీ మొక్కలు అన్నమాట. చిన్న ఫ్రెండ్స్ బౌన్సీ మొక్కలు తయారవుతాయి ఇంటి ఎదురుగా. మన బాల్కనీలో ఆటలో పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇవి స్మాల్ ఫ్లవర్, చిన్న ఫ్లవర్లు వైట్. ఇది మొక్క. ఈ పక్కన రోజ్ ప్లాంట్స్లో పింక్, పర్పుల్ కలర్, వంకాయ కలర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చిన్నది. స్మాల్ ప్లాంట్స్.
ఎంత బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట తమలపాకు